అందరికీ నమస్కారం. తెలుగు వ్యాకరణంలో చాలామందికి కాస్త కందరగోళంగా అనిపించే ఒక టాపిక్ గురించి ఈరోజు తేలికగా తెలుసుకుందాం. అదే కర్తరి కర్మణి వాక్యాలు. వాటి మధ్య తేడా ఏంటో సులభంగా అర్థం చేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదామా? అవునండి, విన్నది నిజమే. ఒకే పనిని మనం రెండు రకాలుగా చెప్పొచ్చు. అదేంటి, ఒకే పనిని రెండు రకాలుగా చెప్పడమా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామనే దాన్ని బట్టి వాక్యం మొత్తం మారిపోతుంది. భలే ఉంది కదూ. సరే, ముందుగా కర్తరి వాక్యం గురించి చూద్దాం. ఈ పేరు వినగానే మనకొకటి అర్థమవ్వాలి. ఇక్కడ హీరో ఎవరంటే కర్త, అంటే పనిచేసే వ్యక్తి అనమాట. మొత్తం స్టోరీ అంతా ఈ హీరో చుట్టూనే తిరుగుతుంది. స్పాట్లైట్ అంతా తనపైనే. ఓకే, కొంచెం టెక్నికల్గా చూస్తే కర్తరి వాక్యంలో సబ్జెక్ట్ అంటే మన కర్త ఎప్పుడూ ప్రథమ విభక్తిలో ఉంటుంది. అబ్బా, మళ్ళీ విభక్తులంటారేమో. సింపుల్గా చెప్పాలంటే డూ, మూ, వు, లు లాంటివి చివర వస్తాయన్నమాట. అంటే రాముడు, వాళ్ళు లాగా. ఇంకో ఈజీ టిప్ ఏంటంటే ఎవరు అని ప్రశ్నిస్తే మనకు టక్కున సమాధానం దొరుకుతుంది. ఇదిగో ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది, చూడండి. రాముడు పండు తిన్నాడు. చాలా సింపుల్ వాక్యం. ఇక్కడ మనం ప్రశ్న వేసుకుందాం. పండు ఎవరు తిన్నారు? సమాధానం రాముడు. చూసారా ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉందో? పని చేసింది రాముడు, కాబట్టి అతనే కర్త. మొత్తం వాక్యం అతని యాక్షన్ని హైలైట్ చేస్తోంది. క్లియర్ కదా? సరే, ఇప్పటిదాకా మనం హీరో అయిన కర్త గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం సీన్ మారుద్దాం. మన కెమెరా ఫోకస్ని కర్త మీద నుంచి జరిగిన పని మీదికి, అంటే కర్మ మీదికి షిఫ్ట్ చేద్దాం. దీన్నే కర్మణి వాక్యమంటారు. ఇక్కడ హీరో మారిపోతాడనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? అవును, ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా. కర్మని వాక్యంలో స్పాట్లైట్ అంతా కర్మ మీద ఉంటుంది, అంటే యాక్షన్ని రిసీవ్ చేసుకున్న దానిమీద. మరి దీన్ని ఎలా గుర్తుపట్టాలి? చాలా సింపుల్. ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. 1, ఫోకస్ కర్మ మీద ఉంటుంది. 2, అసలు పనిచేసిన వ్యక్తి పేరు తర్వాత చేత అని వస్తుంది. ఇక 3వది చాలా ముఖ్యమైనది, క్రియ అంటే వర్బ్ చివర బడు అని చేరిపోతుంది. అంతే. ఉదాహరణకు ఈ వాక్యం చూడండి. వాల్మీకి చేత రామాయణం రచింపబడెను. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? రామాయణం గురించి. సో రామాయణం అనేది కర్మ, అదే మెయిన్ ఫోకస్. మరి ఎవరు రచించారు? వాల్మీకి చేత. ఇక్కడ చేత వచ్చింది, చూసారా? అలాగే క్రియ రచించు కాస్త రచింపబడెను అని మారింది, అంటే బడు యాడ్ అయింది. ఇందాక మనం చెప్పుకున్న 3 రూల్స్ పర్ఫెక్ట్గా సరిపోయాయి కదా? ఓకే, థియరీ అంతా బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఒక వాక్యాన్ని కర్తరి నుంచి కర్మణిలోకి ఎలా మార్చాలి? అదే కదా మనకు కావాల్సింది. భయపడకండి, ఇది చాలా అంటే చాలా సులభం. ఓ చిన్న ట్రిక్ ఉంది, అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఒకే వాక్యం 2 రూపాల్లో. ఒకవైపు కర్తరి వాక్యం, రాముడు పండు తిన్నాడు. మరోవైపు కర్మణి వాక్యం, రాముని చేత పండు తినబడెను. రెండింటికీ అర్థం ఒకటే, కానీ చెప్పే విధానం వేరు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూశారా? 2 సింపుల్ స్టెప్స్. ఏ కర్తరి వాక్యాన్నైనా సరే కర్మణిలోకి మార్చొచ్చు. స్టెప్ 1, కర్త అంటే పనిచేసిన వాళ్ల పేరు చివర చేత పెట్టాలి. స్టెప్ 2, క్రియ అంటే వర్బ్ చివర బడు చేర్చాలి. అంతే, అయిపోయింది. ఇంత సింపుల్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందామా? కర్తరికి కర్మణికి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో ఒక్క చూపులో చూస్తే మనకు ఈ టాపిక్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇదిగో ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ అర్థమైపోతుంది. కర్తరి వాక్యములో హీరో కర్త అయితే, కర్మణి వాక్యములో హీరో కర్మ. కర్తకి వచ్చే మార్పు, క్రియకి వచ్చే మార్పు, ఈ రెండే వీటి మధ్య ఉన్న తేడాను డిసైడ్ చేస్తాయి. అంతకుమించి పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు. అయితే ఇక్కడ ప్రశ్న రావచ్చు, అసలు ఈ 2 రకాలుగా చెప్పడం ఎందుకు? అంతా ఒకేలా చెప్తే పోలా? అంటే దేని స్టైల్ దానిది. కర్తరి వాక్యం చాలా డైరెక్ట్గా, పవర్ఫుల్గా ఉంటుంది. మనం రోజూ మాట్లాడే మాటల్లో ఎక్కువగా ఇదే వాడతాం. మరి కర్మని ఎప్పుడు వాడతాం? పని చేసిన వాళ్లకంటే జరిగిన పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు. అందుకే ఇది మనకు వార్తల్లో, పుస్తకాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సరే, ఈ టాపిక్ని ముగించే ముందు ఓ చిన్న ఆలోచన. మనం రోజూ మాట్లాడే మాటల్లో ఎక్కువగా ఏ రకమైన వాక్యాలు వాడుతున్నాం? కర్తరి వాక్యాలా, కర్మణి వాక్యాలా? మనం ఎక్కువగా ఎవరు చేశారు అని చెప్తున్నామా, లేక ఏం జరిగింది అని చెప్తున్నామా?
ఒక్కసారి ఈ విషయంపై దృష్టి పెడితే మన భాష మీద మనకే ఒక కొత్త అవగాహన వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.